ప్రైస్ లార్డ్. ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రైస్ లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశమును నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. మరి ఏమి ప్రదేశం అని మీరు అనుకుంటున్నారా? గమనించండి. మీరు చూస్తున్నట్టుగా ఈ వీడియోలో ఇది ఒక కొండ ప్రాంతం అండి. ప్రకాశం జిల్లా మాటూరు మండలము బోబోపల్లి గ్రామ పరిధిలో కలిగినటువంటి ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మరి కొండ ప్రాంతం ఇది. మరి ఇక్కడ చూసినట్లయితే కొండ అంచు భాగమున మరి చక్కగా మీరు గమనిస్తున్నట్లుగా ఇక్కడ ఒక ప్రార్థనా మందిరము, అదే విధముగా ఇక్కడ ప్రార్థన చేసుకోవటానికి సంఘముతో కూడా కలిసి వచ్చి అనేకులు కూడి ప్రార్థించుకోవడానికి ఇక్కడ ఒక చక్కని పందిరి కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. ఇది ప్రార్థనా స్థలం అండి. మరి పరిశుద్ధాత్మ సన్నిధి అని ఇక్కడ మరి బోర్డు కూడా ఉన్నది. ప్రియులారా, మరి యొక్క ఈ స్థలంలో అనేకులు చేరి ప్రార్థిస్తూ ఉంటారు. మరి నేటి దినాల్లో ప్రియులారా, క్రైస్తవ బిడ్డల్లో మరి ఏకాంతముగా ప్రార్థన అనేది లోపిస్తూ ఉన్నది. ఏకాంత ప్రార్థన అనుభవము నేటి క్రైస్తవ బిడ్డల్లో లోపిస్తూ ఉన్నది కనుక మీరు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి ఈ యొక్క స్థలము చాలా అనుకూలమైనది, చాలా మంచిగా ఉంటుందని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, పలుమార్లు నేను ఈ యొక్క స్థలమునకు వచ్చి ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్నది. మరి ఈ స్థలంలో ఏకాంతంగా ప్రార్థన చేసుకొని నేను కూడా ఎంతగానో దేవుని సన్నిధిలో బలపరచబడి ఉన్నాను. కాబట్టి మరి ఈరోజు కూడా నేను ఈ యొక్క స్థలానికి ప్రార్థన చేసుకునే నిమిత్తమై మరి ఏకాంత ప్రార్థన అనుభవం కలిగి ఉండే ఆ యొక్క అనుభవం అనేది చాలా గొప్ప సంగతి. మరి మీరు కూడా ఇట్టి అనుభవంలో ఉండాలనేటువంటి ఆశ కలిగి ఈ యొక్క స్థలాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేషనల్ హైవే నుంచి మాటూరు నుంచి మరి యొక్క స్థలమునకు రావడానికి ఇంచుమించు 10 కిలోమీటర్లు ఉంటుంది. మాటూరు నుంచి రాజగురపాలెం మీదుగా బొబ్బపల్లి కనుక వచ్చినట్లయితే ఈ కొండ ప్రాంతాన్ని మీరు చక్కగా దారి పక్కనే ఉంటుంది, మీరు వస్తున్న మార్గం పక్కనే ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు అందరూ కూడా కూడి వచ్చి మరి మీరు ఒంటరిగానైనా దైవ సేవకులైనా విశ్వాసులైనా యవన బిడ్డలైనా మరి ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి ఇది ఎంతో చక్కని స్థలం అని మీకు నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇది చాలా చక్కని ప్రార్థన స్థలం. ప్రియులారా, ఇదిగో చూడండి, చక్కగా ఇది మరి ప్రార్థన స్థలము. ఇక్కడ ఆదివారము నెలకొకసారి కూడా మరి ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మరి చక్కగా ఈ యొక్క స్థలములో ప్రియులారా, ఎవరైనా సరే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, మరి కొండ ప్రార్థన అనుభవం అండి. కొండలపై ప్రార్థన శక్తి చాలా శక్తివంతమైన ప్రార్థన. చాలామంది భక్తులు మరి కొండల మీద ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని మీరు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటారు. మరి ఏలియా జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఏలియా కర్మేలు కొండ మీద ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన యొక్క జీవితం అంతా కూడా ఆ కొండ మీద ప్రార్థన అనుభవం అండి. మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నప్పుడు మరి ఎవరు దేవుడో తెలుసుకుందాము అనేటువంటి ఒక సంభాషణ ద్వారాగా ప్రవక్త దైవజనుడైనటువంటి ఏలియా ఇశ్రాయేల్ ప్రజలందరినీ, అదేవిధంగా బయలుదేవత ప్రవక్తలైనటువంటి యెజబెలు పెట్టి పోషిస్తున్నటువంటి నాటు ఆహాబు రాజు కాలంలో దేశంలో భయంకరమైనటువంటి విగ్రహారాధన పురికొల్పబడి ప్రజలందరూ విగ్రహారాధన చేస్తున్నటువంటి ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చక్కగా వీడియో చూస్తూ నా మాటలు కూడా మీరు గమనించాలని దేవుని వాక్యాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క స్థలాన్ని మీరు గమనిస్తూ మరి నా మాటలు కూడా మీ హృదయంలోకి తీసుకుంటారని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. ప్రార్థన, కొండలపై ప్రార్థన శక్తి ఎంత బలమైనదో మీకు నేను తెలియపరచడానికి ఈ విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. ప్రియులారా, ఆహాబు రాజు కాలంలో ఆహాబు భార్య అయినటువంటి యెజబెలు అనబడినటువంటి ఆ స్త్రీ బహు విగ్రహారాధికురాలై మరి అన్య విగ్రహారాధనలో నుంచి ఆహాబు రాజుకి వివాహం ద్వారా భార్య కాబడినటువంటి యెజబెలు భయంకరమైనటువంటి విగ్రహారాధనను మరి ప్రోత్సహించినటువంటి ఆ సమయంలో బయలుదేవత ప్రవక్తలను, అదేవిధంగా అషారాదేవి ప్రవక్తలను ఇంచుమించు 850 మంది ఆ ప్రవక్తలను పోషిస్తూ భయంకరమైనటువంటి విగ్రహారాధన జరిగిస్తున్నటువంటి మరి యొక్క పరిస్థితుల్లో ప్రియులారా, కల్మేలు పర్వతం దగ్గర వీరందరూ కూడా చేరుకోవటం జరిగింది. అనగా అషారాదేవి ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు, అదే విధముగా యెహోవా దేవుని పక్షముగా రోషము కలిగినటువంటి దైవజనుడైనటువంటి మరి ఏలియా గారు అక్కడ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఏలియా గారు అంటున్నారు, ఎవరు దేవుడో తెలుసుకుందాము రండి. నిజంగా ప్రియులారా, ఈనాటి ప్రజలు అనేక తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారండి. ఎవరు దేవుడో తెలుసుకోలేనటువంటి అయోమయ పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం కూడా మరి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఎవరు దేవుడో
తెలుసుకునేటువంటి ఒక అవకాశం అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు ఏలియా, దైవజనుడైన ఏలియా ద్వారాగా రుజువుపరచబడుతున్నటువంటి విషయం అండి. ఒక ఎద్దు వధించబడి కట్టెలు పేల్చబడి ఆ వధించబడినటువంటి ఎద్దు కట్టెల మాంసం మీద అక్కడ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, బయలు ప్రవక్తలు వారు ప్రార్థన చేసినప్పుడు, అంటే నిప్పు రాజేయకుండానే దేవుని పేరట ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ కట్టెల మీద ఉన్నటువంటి బలి పశు మాంసము దహించబడాలనేది అక్కడ వారు పెట్టుకున్నటువంటి ఒక పరీక్ష నియమము. కాబట్టి ప్రియులారా, మొదటిగా ఏం జరిగిందంటే ఈ బయలుదేవత ప్రవక్తలను, అషారాదేవి ప్రవక్తలను వారందరూ కూడా ప్రియులారా ప్రార్థన చేశారు. దేవుడా, బయలుదేవుడా, అషారాదేవుడా అని వారందరూ ప్రార్థన చేశారు. ఇంచుమించు ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్న కాల సమయం వరకు కూడా వారి యొక్క దేవతలకు, వారి యొక్క దేవుళ్లకు ఆ ప్రవక్తలందరూ ఇంచుమించు 850 మంది ఆ ప్రవక్తలందరూ కూడా ప్రార్థన చేసినప్పటికీ ప్రియులారా మరి అక్కడ ఆ కార్యము జరగలేదు. అనగా ఏ విధమైనటువంటి శక్తి దిగిరావటం కానీ, ఏ విధమైన దేవుడు వారికి బయలుపరచబట్టం కానీ జరగలేదు. ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏలియా అంటున్నారు, మీ దేవుడు ఒకవేళ నిద్రపోతున్నారేమో, ప్రయాణంలో ఉన్నారేమో, మీ కేకలు వారికి వినిపించట్లేదేమో, మీరు బిగ్గరగా కేకలు వేయండి అని ఏలియా మరలా వారిని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వారు ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా వారి శరీరంలో గాయపరుచుకుంటూ, వారి దేహములను చీల్చివేసుకుంటూ బహు కేకలు వేయచ్చు, అషారాదేవా, బయలుదేవా, నువ్వు వచ్చి కట్టెలు మాంసమును దహించి వేసి నువ్వు దేవుడివై ఉన్నావని రుజువు చేసుకోమని వారందరూ కూడా బహు కేకలతో, రోదనములతో వారి శరీరములు కాయలు పరుచుకుంటూ బహుగా కేకలు వేసి అరిసి ప్రార్థన చేసినప్పటికీ వారి ప్రార్థన ఆ యొక్క దేవుడు అంగీకరించలేదండి. ముఖ్యంగా ప్రియులారా, వారి దేవుడు లేడు. వారు అలా భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు, వారు అలా అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి దేవుడు బయలుపరచబడలేదు. ప్రియులారా, ఆ తర్వాత సాయంకాల నైవేద్య సమయంలో ఏలియా ప్రార్థన చేస్తూ మనం చూస్తాం. సర్వ సృష్టికర్తవైనటువంటి దేవా, ఇశ్రాయేలు దేవా, నిజమైనటువంటి దేవుడా, నువ్వు బయలుపడని ఏలియా ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఆ విధముగా ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి చక్కగా కట్టెలను, మాంసమును, సమస్తమును కూడా దహించి వేసింది. దేవుని యొక్క అగ్ని దిగి వచ్చింది. యెహోవా నిజమైన దేవుడని అక్కడ బయలుపరచబడిందండి, అక్కడ ప్రత్యక్షపరచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమైన దేవుడు అక్కడ బయలుపరచబడ్డాడు. అంతవరకు వారు అనుకున్నారు బయలే దేవుడని, అషారాదేవే దేవుడని. వారి విగ్రహారాధనలో, అంధకారములో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలండి, 2 తలంపుల మధ్య తడబడిపోతున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలకు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ కొండ దగ్గర, అనగా కర్మేలు కొండ దగ్గర చేయబడిన ప్రార్థన ద్వారా వారి తలంపుల్లో గూడు కట్టుకొని పోయిన ఏది దేవుడో తెలుసుకోలేక 2 తలంపుల మధ్య తడబడుతూ ఎవరు దేవుడు అర్థం కాక అయోమయ బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు జీవితంలోకి ఒక వెలుగు అనుగ్రహించబడింది. కొండలపైన అంత శక్తివంతమైన ప్రార్థన ఉంటుంది ప్రియులారా. నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అయోమయాలను తొలగించేటువంటి శక్తి ఆ ప్రార్థనకు ఉంటుంది ప్రియులారా. ఇది ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక మంచి ప్రార్థన కొండండి. ఇది బోర్డు చూస్తున్నారుగా, పరిశుద్ధాత్మ సన్నిధి. నిజంగా ఈ మాట చాలా చక్కగా ఈ స్థలానికి మరి సూట్ అయింది ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ సన్నిధి ఉంటుంది ప్రియులారా. చక్కగా ఆత్మను అనుభవిస్తారు ప్రియులారా. చూస్తున్నారా వ్యూస్ ప్రియులారా. ఇదిగో చక్కగా కొండ, ప్రార్థన కొండ శక్తి ప్రియులారా, ప్రార్థనల కొండ. మీరు గమనించినట్లయితే ఇది దారి ప్రియులారా. ఇది కొండ మీద నుంచి కిందకు వెళ్ళే దారి. అట్లానే గమనించినట్లయితే ఇది కొండ పైకి వెళ్ళేటువంటి దారి ప్రియులారా. అదిగో చక్కగా మందిరం అక్కడ ఉంది. ఇంకా కొండ చివరి భాగం అటు ఉన్నది, ఆ పై వైపు చూడండి. అదిగో 10. ఇది వచ్చేసి ఎదురుగా ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించినటువంటి మందిరము. చక్కగా అది ఒక మందిరం ప్రియులారా. ఇది దారి ప్రియులారా, ఎదురుగా కనిపిస్తుంది కొండ మీద. చక్కగా మీరు వాహనం, ఏ వాహనమైనా, మీరు కారు అయినా సరే, బైక్ అయినా సరే, సైకిల్ అయినా సరే, మీరు నడిచి కూడా చక్కగా ఈ యొక్క ప్రార్థన స్థలానికి రావచ్చు ప్రియులారా. ఇదిగో మీకు దారి కూడా చూపిస్తూ ఉన్నాను ప్రియులారా. ఇది కిందకు వెళ్తున్నటువంటి దారి. ఇదిగో కొండ క్రింది భాగంలో మరొక మందిరం కూడా మీకు కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. అక్కడ కూడా వేరొక మందిరం ఉన్నది. మరి చక్కగా ప్రియులారా, ఇదిగో అదూరంగా కనిపిస్తున్నది అదే బొబ్బపల్లి గ్రామము. ఆ గ్రామంలో నుంచి రావటానికి ఇదే చక్కని దారి. మరి చక్కగా అది గ్రామము ప్రియులారా. ఇదిగో కొండ ప్రాంతము చుట్టూ ఉన్నటువంటి వ్యూస్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. చక్కగా ప్రియులారా, ఇది ఒక ప్రార్థనా స్థలం అండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి మీరు చక్కగా మీ ఇంటి దగ్గర మరి ఏకాంతంగా ఈ విధంగా ప్రార్థనలో గడపటం అనేటువంటి యొక్క అవకాశం మీకు లేకపోవచ్చు. నేటి సమయంలో ప్రియులారా, ప్రార్థన ఎంతో లోపిస్తున్నటువంటి ఆ సమయంలో చక్కగా దేవుని మందిరంలో మీరు ప్రార్థన చేసుకోవటానికి, మరి అదేవిధంగా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి ఇది చాలా చాలా అనుకూలమైనటువంటి స్థలమని మీకు ప్రభు పేట తెలియపరుస్తున్నాను.
మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన మహారోధనముతోనూ కన్నీటితోనూ తన్ను మరణం నుండి రక్షించగలిగినటువంటి తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థనలు చేసెను అని జీవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాలు మనం గమనిస్తున్నామండి ప్రియులారా. ఇదిగో ప్రార్థన పందిరిలోకి నేను వచ్చాను ప్రియులారా. యేసు ప్రభు వారు కూడా చక్కగా మరి ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో మహారోధనముతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేశాడు. ఆయన పగటి కాలం అంతా కూడా వివిధ గ్రామాలకు తిరుగుతూ మరి సువార్త ప్రకటించేవారు. మరి రాత్రికాల సమయంలో ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మరి ప్రభు శిష్యులను కూడా వెంట పెట్టుకొని తరచుగా ఆయన ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రియులారా, ఒకవేళ ఈ ప్రాంతం నీకు దూరమేమో, నువ్వు రాలేనంత దూరంలో ఉండవచ్చు. కనీసం నీకు దగ్గరలో ఉన్నటువంటి ఇలాంటి ఏదైనా ఒక ఏకాంతమైనటువంటి ప్రార్థన స్థలం, ఒక కొండ ప్రార్థన స్థలం కనుక నీకు అందుబాటులో ఉండినట్లయితే ప్రియులారా, మీరు చక్కగా వెళ్ళి ఆ యొక్క స్థలంలో మీరు ప్రార్థన చేసుకోగలరని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి స్థలం ఏదైనప్పటికీ స్థలం ఇక్కడ ప్రాముఖ్యం కాదు, కానీ ప్రియులారా మీరు గమనించాలి, నువ్వు ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడుపుట అనేది దేవుని యొక్క ఆత్మశక్తిని నువ్వు అనుభవించేటువంటి ఒక మంచి మహోన్నతమైనటువంటి స్థలముగా నీ దగ్గరలోనైనా నువ్వు ఏకాంత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. నేటి దినాల్లో పాపము బహుగా విస్తరించిపోతూ ఉన్నది ప్రియులారా. క్రైస్తవుల బిడ్డల్లో అనగా దేవుని నమ్మిన బిడ్డల్లో కూడా ఈ ప్రార్థన శక్తి అనేది లోపిస్తూ ఉన్నది ప్రియులారా. మనం గమనించినట్లయితే అపోస్తులు మేడగదిలో కూడి వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఆత్మశక్తి చేత వారు నింపబడ్డారు. ఈరోజు దుష్టుని, లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని సమస్తమైనటువంటి నిన్ను శోధిస్తూ, నిన్ను బాధిస్తూ, నిన్ను అపవిత్రపరుస్తూ, నీ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క పాపపు లోక ఇచ్చల నుంచి, శరీర కోరికల నుంచి, లోకమును, పాపమును, శరీరమును, సమస్తమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యములను జయించడానికి నీకు కావలసినది దేవుని ప్రార్థనా శక్తి ప్రియులారా. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మశక్తి చేత నువ్వు నింపబడతావు. ఈ లోకంలో క్రైస్తవుడు జై జీవితం జీవించడానికి మరి ప్రార్థన ఎంతగానో మీకు సహాయం చేసింది. ప్రభువారు సెలవిస్తున్నారు కదా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేని విషయమై? మనం శోధనలో ప్రవేశించుకున్నట్లు. శోధకుడు ఉన్నాడు ప్రియులారా, దుష్టుడైనటువంటి శోధకుడు సాతానుడు, వాడు మనలను శోధించేవాడుగా ఉన్నాడు ప్రియులారా. నానా విధములైన శోధనలు, ముఖ్యంగా యవన బిడ్డలకు లోకంలో ఎదురయ్యేటువంటి శారీరక శోధనలు చాలా భయంకరమైన. యవన కాలం ఎన్నో రీతులుగా యవనస్తులు మరి శోధించబడతారు. అపవిత్రమైన విషయాల చేత, మరి శరీర సంబంధమైన కార్యముల చేత మరి యవన బిడ్డలు ఎంతగానో శోధించబడతారు. కాబట్టి ప్రియులారా మీరు గమనించాలి, మరి యవన కాలంలో ఎదురయ్యేటువంటి శోధనలు లోకమును జయించడానికి యవనస్తులకు ప్రార్థన అనుభవం అనేది చాలా చాలా గొప్పగా సహాయం చేసింది. కాబట్టి మన శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మరి చక్కగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మనము శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అది ప్రభు వారి శిష్యులకు తెలియపరుస్తున్న విషయం. అంటే ప్రార్థన అనుభవం నీలో లోపిస్తే, ప్రార్థన సహవాసం లోపిస్తే, దేవునికి ప్రార్థించేంత సమయం నీకు లేకపోతే, ఎందుకంటున్నారంటే ఈ మాట ప్రియులారా, ఈరోజు తమ సొంత కార్యములు అనేకులు చూసుకుంటున్నారండి. అన్ని కార్యక్రమాలు, మనకు కలిగిన సొంత కార్యక్రమాలు, మన సొంత పనులు చేసుకోవడానికి మనకు విస్తారమైనటువంటి సమయం ఉన్నది. కానీ ప్రియులారా, మరి దేవునితో గడపడానికి ఈరోజు మరి సమయం లేకుండా పోతుంది. ప్రార్థన అనగా దేవునితో గడుపుట ప్రియులారా, దేవుని శక్తి కొరకు, దేవుని ఆత్మ నింపుదల కొరకు, దేవుని యొక్క జ్ఞానం కోసం, దైవం యొక్క ప్రత్యక్షత కొరకు, ఇవన్నీ కూడా నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ప్రార్థనలో నువ్వు గడుపుతున్నప్పుడు ఈ యొక్క శక్తిని పొందుకుంటావు. ఈ గొప్ప ప్రార్థన అనుభూతిని నువ్వు అనుభవిస్తావు ప్రియులారా. కాబట్టి నువ్వు ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన అండి. యేసు ప్రభువు రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపాడు. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన అనుభవాల గురించి మనకు రాయబడి ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలి. మరి ప్రార్థన చేస్తున్నావా సోదరుడా, సోదరి? మరి అన్నాళ్ళైందో కదా ఇలా ఏకాంతంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో గడిపి ఒంటరిగా దేవునితో ప్రార్థించినటువంటి అనుభవాలు నీ జీవితంలో లోపించి ఉన్నాయేమో. ఈరోజు ప్రియులారా మీరు గమనించాలి, మరి ఇది ఒక మంచి ప్రార్థన స్థలముగా, అనుకూలమైనటువంటి ప్రార్థన స్థలం. ఇప్పటికీ ఈ స్థలంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇదొక క్రైస్తవులు, దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు మరి ఎవరైనా సరే వచ్చి ఇక్కడ దేవునితో ఏకాంతముగా గడిపి ప్రార్థన చేసుకోవటానికి మరి చక్కని అనుకూలమైనటువంటి మరి వాతావరణం అండి. ఇక్కడ ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదు. మీరు చక్కగా వచ్చి ఇక్కడ ప్రార్థనలో గడపవచ్చు. ఇదిగో ప్రియులారా గమనించండి, ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నది ఇది వేప చెట్టు ప్రియులారా. ఇట్లాంటి చెట్లు ఇక్కడ చాలా ఉన్నాయి.
ఈ యొక్క స్థలంలో ప్రియులారా ఇలాంటి చెట్లు మరి చాలా ఉన్నాయి. ప్రియులారా గమనించినట్లుగా చక్కగా ఈ చెట్టు కింద కూడా మీరు కూర్చొని మరి చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు. ఇదిగో నేను వేప చెట్టు కిందకు వచ్చాను. ప్రియులారా చక్కగా ఇది మంచిగా మనం ప్రార్థన చేసుకోవటానికి మరి ఏ విధంగా ఎండ వలన ఇబ్బంది కానీ, ఎలాంటి ఆటంకం కానీ, ఇతరుల మనుషుల వల్ల డిస్టర్బెన్స్ కానీ ఇక్కడ ఏముండదు. ఇప్పుడు నేను వేప చెట్టు దగ్గర ఉన్నాను ప్రియులారా. ఇదిగో చెట్టు మీరు గమనించండి, ఇదిగో చెట్టు ప్రియులారా. ఇదిగో మీరు చూసినట్లయితే ఇది చెట్టు. అదిగో చూడండి, ఆ చెట్టుకు ముందు భాగంలో మందిరం గమనిస్తున్నారా? అది మందిరము, ఇది ప్రార్థన. ఈ చెట్టు కింద నేను అనేక దినాలు మరి ఇక్కడే కూర్చొని బైబిల్ చదువుకుంటాను, ఇక్కడే ప్రార్థన చేసుకుంటాను. మరి నాకు వీలు కలిగినప్పుడల్లా ఎక్కువగా వచ్చి ఈ స్థలంలో నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే ఈ స్థలంలో నేను ప్రార్థించి ఎంతగానో ఆత్మీయ జీవితంలో బలపడ్డాను. కాబట్టి మీరు కూడా ప్రియులారా మీకు వస్తున్న శోధనలో, మీకు వస్తున్న శ్రమల్లో మరి యాకోబు భక్తుడు గారు అంటారు, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయాలి. చాలామంది ఈరోజు శోధనలను బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, రోగం వల్ల ఎదురవుతున్న దుఃఖాలను బట్టి మరి కృంగిపోతున్నారే తప్ప ప్రియులారా ప్రార్థన చేసుకోవట్లేదు. శ్రమ కలిగినప్పుడు మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా ప్రియులారా? మరి ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇందాకలో ఏం చెప్పుకున్నాం ప్రియులారా? మన శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయమని యేసయ్య చెప్పాడు. మరి ఈరోజు శోధనలకు, శ్రమలకు మన జీవితం తలడిల్లిపోవటానికి, కలత చెందిపోవటానికి కారణం ఏంటి? ప్రార్థన లేకపోవటం. ఇదిగో చక్కగా ప్రియులారా మీకు ముందు ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, అది యేసు ప్రభు వారి యొక్క ఇమేజ్. ఇక్కడ బొమ్మ గురించి నేను చెప్పట్లేదు కానీ చక్కగా మరి మందిరం దగ్గర నుంచి, అదిగో మందిరం కింద వైపులో ఉన్నది ప్రియులారా. అదిగో చక్కగా చర్చి మందిరం కనిపిస్తుంది కదా, అదేవిధంగా అక్కడ ప్రియులారా చూడండి పందిరి, దానికి ముందున్న పందిరి చక్కగా మరి అక్కడ నుంచి ఇదిగో ముందుకు వచ్చినట్లయితే ఇదిగో ఇవి మెట్లు. చక్కగా ఈ మెట్ల ద్వారాగా నేను పైకి వెళ్తూ ఉన్నాను. మెట్ల ద్వారా, ఎందుకంటే అక్కడ మరి ఒక ప్రార్థనా స్థలం ఉన్నది ప్రియులారా. అంటే ఇక్కడ చక్కగా ఇవన్నీ కూడా యాప్ చెట్లు ప్రియులారా. నువ్వు ఎక్కడైనా కూర్చొని, ఎంతమంది అయినా వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి స్థలము. మరి చాలామంది దేవుని పిల్లలు, దేవుని యొక్క దైవజనులు ప్రియులారా ఈ స్థలంలో ఈ విధంగా ప్రార్థన కొరకు ప్రత్యేకించబడడానికి చాలామంది దేవుని సేవకులు ప్రయాసపడ్డారు. ఇక్కడ అనేకుల కొరకు ప్రార్థన చేసుకోవడానికి తగిన మంచి అనుకూలమైన వాతావరణాలు ఇక్కడ ఏర్పరచబడ్డాయి. కాబట్టి గమనించండి ప్రియులారా, ఇదిగో నేను మెట్లు ఎక్కుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను. చక్కగా ఇంకొక ప్రార్థనా స్థలానికి నేను వెళ్తూ ఉన్నాను ప్రియులారా. అంటే ఇప్పుడు నేను కింద నుంచి కొండ పై భాగానికి ఎక్కుతూ ఉన్నాను, కొండ పైకి వెళ్తున్నాను. కింద నుంచి మందిరము కింద వైపు ఉన్నది. ఇదిగో వ్యూస్ పట్టణం యొక్క అబ్బోబపల్లి గ్రామం యొక్క పరిధి చూస్తున్నారా? చక్కగా ఇక చూడండి, ఇది ఇక్కడ కింద ప్రియులారా మందిరం. నేను ఇప్పుడు పైకి వచ్చాను ప్రియులారా. చక్కగా విషయాలు మీరు గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి నీ హృదయం ప్రేరేపించబడితే, దేవుని చేత ప్రేరేపించబడితే నువ్వు కూడా చక్కగా ఒక సమయమును కేటాయించుకొని ప్రియులారా, అనేక విషయాలకు మనం సమయం కేటాయించుకుంటున్నాం. మరి దేవునితో గడిపేదానికి మనం సమయం లేకుండా పోతూ ఉన్నాం. ఇది కొండ ప్రాంతం ప్రియులారా. కొండ పైకి వచ్చేసాను ప్రియులారా నడుచుకుంటూ. మరి చక్కగా కొండ పైకి వచ్చారు. కొండ యొక్క ఆ ప్రాంతాన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. అది గమనించండి, అక్కడ మరి ఒక యాప్ చెట్టు ఉంది. ఇందాకలో ఒక యాప్ చెట్టు చూశారు కదా, చక్కగా చెట్టు కిందకు వెళ్తున్నాను నేను. గమనించండి, ఇది కూడా చాలా చదును చేయబడి సదరంగా మరి చక్కగా కూర్చొని, చెప్పాను కదా ఇంతకుముందే, మీరు చక్కగా వాహనం ద్వారాగా మీరు ఒంటరిగానైనా రావచ్చు, మీ సంఘ బిడ్డలతో రావచ్చు, సేవకులైనా, విశ్వాసులైనా, యవనస్తులైనా మీరు వచ్చి చక్కగా ఈ ప్రార్థనా స్థలంలో మీరు గడపవచ్చు అని మీకు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను ప్రియులారా. ఇక్కడ ఎవరు మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగు చేయరండి, ఎవరు కూడా మిమ్మల్ని అబ్జెక్షన్ పెట్టరు, అభ్యంతరపరచరు. ఇదిగో మరొక యాప్ చెట్టు కింద నేను నిలబడి ప్రార్థన స్థలాన్ని మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఇక్కడ చూడండి, చక్కగా మంచిగా చక్కగా నీడను చూసారా? బయట చూస్తే వెండగా వస్తుంది. ఇప్పుడు నేను చెట్టు దగ్గర ఉన్నాను, అంటే చెట్టు కింద ఉన్నాను, యాప్ చెట్టు కింద. ఇదిగో నా పైన చెట్టు ఉంది ప్రియులారా. రైట్, ఇది వేప చెట్టు కింద నేనున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా మంచి ప్రార్థన స్థలం అండి. ఇంతకుముందు ఎప్పుడో నేను ఈ విషయాలు మీతో చెప్పాలనుకున్నాను. మరి ప్రభు కనికరమును బట్టి ఈ దినము మీతో పంచుకోవడానికి సమయం వచ్చింది. అవన్నీ కూడా ప్రియులారు ఇప్పుడు కొండ పై భాగం నుంచి కింద భాగం చూపిస్తుంది కదా, చూడండి ఎన్ని రకాలైన యాప్ చెట్లు ఉన్నాయో. చక్కగా ఈ స్థలం అంతా కూడా యాప్ చెట్లతో నిండబడింది. చాలా అనుకూలంగా మనం కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకోవటానికి. అర్థమవుతుంది కదా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువైనదో ప్రియులారా. మన శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనము శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఇంకేమంటున్నాడు, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు ప్రార్థన చేయవలెను.
మన రోగములతో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఇంకా ప్రియులరా, చివరిగా ఒక వాక్య భాగాన్ని నేను మీకు బైబిల్ నుంచి చదివి తర్వాత ఈ వీడియోను ముగిస్తాను. ప్రియులరా గమనించండి, అది ఒక కొండ ప్రాంతము, పై భాగం అన్నమాట. ఇది ఇంచుమించుగా నేను కొండ పైకి వచ్చాను అని మీతో చెప్పాలి. అది చక్కగా మీరు గమనించినట్లయితే మరి కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దయచేసి మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి. కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, మొరపెట్టుట అంటే ఏంది? ప్రార్థన చేయటమే కదా. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, నువ్వు రోగి అయి ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, నీకు శోధనలో ప్రవేశించకుండా ఉండేదానికై ప్రార్థన చేయాలి. సమస్త విషయాల కండి ప్రార్థన జవాబు అయినది కదా. క్రైస్తవుని యొక్క జీవితంలో తాను కలిగి ఉన్న కార్యక్రమాలు, పనులన్నిటికంటే కూడా ప్రార్థనే శక్తివంతమైనది. ప్రియులారా, ప్రార్థనే శక్తితో కూడుకున్నది. బలమైనటువంటి ప్రార్థన, శక్తితో కూడుకున్న ప్రార్థన అండి. నీ శోధనలో నుంచి, నీ వ్యాధిలో నుంచి, నీ రోగంలో నుంచి, నీ కష్టంలో నుంచి, నీ ఆపదలో నుంచి నిన్ను విడిపించేది నీ ప్రార్థన. నీ బాధలు, కష్టాలు, నీ శ్రమలు, నీ నిందలు ఎవరితో పంచుకున్నావి పోవండి. ఇక నా జాతకం ఇంతేలే, నా బ్రతికింతేలే, ఈ కష్టాలు నాకు పోవు, ఈ రోగం నాకు తగ్గదు, ఈ శోధనలు నాకు విడిచిపోవు అని నువ్వు సమర్థించుకొని అలా సరిపెట్టుకుంటున్నావు. లేదు, వద్దు సోదరుడా, సోదరి. యేసయ్య నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ ఆపదలో నాకు మొరపెట్టుము, నీ శోధనలో నాకు మొరపెట్టుము, నీ శ్రమలో నాకు మొరపెట్టుము, నీ రోగములో నాకు మొరపెట్టుము, నాకు ప్రార్థన చేయి, నేను నీకు తప్పక సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నమ్మదగిన వాడు ప్రభు. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేస్తే తప్పక ఆయన నీకు జవాబిస్తాడు, తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు. నమ్మదగిన వాడు ప్రభు. ప్రియులారా, ఆపదల్లో, శ్రమల్లో నిన్ను ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన తప్పక నిన్ను విడిపిస్తాడు, తప్పక నిన్ను స్వస్థపరుస్తాడు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు కదా. శోధనలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే శోధన నుంచి నిన్ను తప్పిస్తాడు, అపాయములో నుంచి నిన్ను రక్షిస్తాడు. కీర్తన గ్రంథం 32 అంటాడు, నేను యెహోవాకు ప్రార్థన చేయగా, దేవా నా ప్రభువా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రైజ్ ది లార్డ్. దావీదు గారు చూసారా ప్రియులారా, దేవా నా ప్రభువా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రార్థన చేసినప్పుడు స్వస్థత అండి. ప్రార్థన చేసినప్పుడు శ్రమల నుండి విడుదల, ఆపదల నుంచి విడిపిస్తాడు ఆయన. తప్పక మనం దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన మనకు కలిగిన శోధనలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఈ యొక్క సమస్యలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడండి, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, నేను ముగింపుగా మీకు తెలియపరుస్తున్నాను, ఈరోజు క్రైస్తవ జీవితాలు అంత ప్రభావితముగా, అనేకులకు సాక్షార్థముగా మరి క్రైస్తవ బిడ్డలు ఈరోజు ఉండలేకపోవటానికి కారణం ఏంటంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కోల్పోవటమే. మొదట్లో ఎన్నో గంటలు ఏకాంతంగా దేవునితో గడిపిన అనుభవం నీకుంది సోదరుడా. తెలిసి విషయం నీకు, నువ్వు ప్రారంభంలో ప్రభుని తెలుసుకున్న ఆ క్రొత్తలో, ఆ మొదటి ప్రారంభ క్రైస్తవ జీవితంలో ఏకాంతముగా ఇలాంటి స్థలాలు ఎన్నుకొని నీకు అందుబాటులో ఉన్నటువంటి ఏకాంత ప్రార్థన స్థలాలకు వెళ్ళి గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి దేవునితో గడిపిన ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదే మొదటి స్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకో. గంటలు దేవునితో గడిపిన ఆ ప్రార్థన అనుభూతిని ఈరోజు నువ్వు కోల్పోయావు కదా. ఆ మధురమైనటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని నువ్వు కోల్పోయావు కదా. ఆ ప్రార్థన శక్తిని కూడా నువ్వు కోల్పోయావు కదా. కాబట్టి ఈరోజు ఈ మాటలు దేవునికి తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ ఆత్మీయ జీవితం స్థలారిపోయిందేమో. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి, ఆ యొక్క తీవ్రత ఈరోజు నీలో లేకుండా పోయిందేమో. మరలా నువ్వు మోకాళ్ళ మీదకి రా. పడిపోయినటువంటి బలిపీఠమును ఏలియా మరలా తిరిగి లేవనెత్తాడు కర్మేలు పర్వతం దగ్గర. ఇలాంటి కొండల మీదకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం మరలా తిరిగి కట్టబడింది. దేవుని శక్తిని నువ్వు మరలా తిరిగి పొందుకుంటావు. లోకములో నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి శోధన నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి దుఃఖం నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి తన ప్రార్థన ఆత్మ చేత, ప్రార్థన శక్తి చేత నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడు. ఇది వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఎందుకని ఈరోజు నువ్వు ఇలాంటి స్థలానికి వెళ్ళి ప్రార్థించకూడదు? మరి ఇంటిలో నీకు అటువంటి అనుకూలత ఉండకపోవచ్చు. నువ్వున్న స్థలంలో ప్రార్థించుకోవడానికి మనస్సారా, హృదయపూర్వకంగా, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పౌలు గారు అన్నట్లు మనసుతో నేను ప్రార్థన చేస్తున్నానని భక్తులు తెలియపరిచినట్లుగా ఇటువంటి గొప్ప ప్రార్థన నీ యొక్క హృదయం అంతా కూడా నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో మరి నీ హృదయాన్ని కుమ్మరించినట్లుగా మరి సియోను కుమారి ప్రాకారమును లేచి రేయి మొదటి జామున
నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించమని అన్నాడు కదా ప్రియులారా. అటువంటి హృదయపూర్వకమైన హృదయాన్ని కుమ్మరించి మనం ప్రార్థన చేసుకోవడానికి ఇలాంటి స్థలాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ నీ ప్రాంతంలో నువ్వు ఉంటున్న స్థలంలో ఇటువంటి అవకాశం నీకు లేకపోతే ఒకసారి స్థలాన్ని నువ్వు దర్శించు. ఇక్కడ నువ్వు వచ్చి దేవునితో గడుపు. ఒకవేళ నువ్వు అక్కడే రావటం ఇబ్బంది, నీ స్నేహితులు ఉంటారు కదా, ఆత్మీయ స్నేహితులు, ఇద్దరుగా రండి ప్రియులారా. ఒక వాహనం వేసుకొని, ఒక బైక్ తీసుకొని చక్కగా మీరు ప్రకాశం జిల్లాకు దగ్గరలో ఉన్నవారైతే, ఈ గుంటూరు జిల్లాకు కూడా ఇది చాలా దగ్గర అండి. చిలకలూరుపేట నుంచి ఇంచుమించు ఒక 20 కిలోమీటర్ల దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. చక్కగా వర్షమైనా ఎండ అయినా ఎలాంటి ఇబ్బంది అనిపించవచ్చు. ఒక పూర్తి పగలంతా కూడా మీరు ఇక్కడ దేవునితో గడపవచ్చు అండి ప్రియులారా. చక్కని వాతావరణం ప్రియులారా, చక్కని పందిళ్ళు ఉన్నాయి, మందిరం ఉన్నది. మరి ఇక్కడ 2 మందిరాలు ఉన్నాయి ప్రియులారా. మీరు గమనించినట్లయితే 2 మందిరాలు, ఇది ఒక చక్కని స్థలము. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ యొక్క స్థలమును మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభు అయిన యేసయ్య పేరట. మరి కొర్మేలు కొండ మీద ప్రార్థన చేశారు మన భక్తులు. మోషే, దైవజనుడైనటువంటి మోషే షినాయి పర్వతం మీద ప్రార్థన చేసిన అనుభవాలండి. మరి నీకుందా ఈ కొండ అనుభవం ప్రియులారా? కొండలపై ఉన్నటువంటి ఆ ప్రార్థనా శక్తి, ఆ దైవ శక్తిని పొందుకునేటువంటి అనుభవం నీకు కావాలని నువ్వు కోరుకుంటే నువ్వు కూడా వచ్చేసాయి దేవునితో ప్రార్థనలో గడపటానికి. లేదా ఇంత దూరం రావచ్చు నీకు అనుకూలత లేకపోతే ప్రియులారా, నీకున్న ఆ ప్రాంతం ఎక్కడ ఇలాంటి కొండ ప్రాంతం, ఏకాంతమైన ప్రార్థన స్థలము ప్రియులారా, ఒక అనుకూలతమైన స్థలాన్ని చూసుకో. తరచుగా నువ్వు వెళ్ళి ప్రార్థనలో గడుపుతూ ఉండు ప్రియులారా. ఇంకా మనం చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. దేవునితో ప్రార్థనలో గడపటానికి ఇటువంటి స్థలాలు చాలా చాలా మనకు దీవెనకరంగా ఉంటాయి. పడిపోయినటువంటి, దిగజారిపోయినటువంటి, చల్లారిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని మరలా పురికొల్పేటువంటి, నిన్ను ప్రేరేపించి ప్రార్థనలో ఆ మొదటి అనుభూతిలో ప్రార్థించేటువంటి ఆ తీవ్రత నీలో తప్పక కలిగిస్తాయని నేను ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు దైవజనులు అయితే మీ సంఘ బిడ్డలను కూడా ఇక్కడికి తీసుకురావచ్చు. ఈరోజు సంఘంలో బిడ్డల పరిస్థితి కూడా పైకి భక్తి కలిగి ఉంటున్నారు కానీ దాని శక్తిని ఎరగని వారిగా ఉంటున్నారు పిల్లలు. దేవుని యొక్క శక్తిని ఎరగనటువంటి పైకి భక్తి కలిగిన, పై భక్తి చేసే విశ్వాసాలు ఉన్నారు. వారిలో ఉన్నటువంటి దైవక శక్తి అండి, ప్రార్థనా శక్తి ద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా రగిలించబడాలని మరి యొక్క స్థలానికి మీ ఆత్మీయ బిడ్డలు నడిపించగలరని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రియుల. మీ సంఘంతో కూడా కలిసి మీరు చక్కగా ఏదైనా ఒక అల్పాహారం సిద్ధపరచుకొని మీరు ఇంటి దగ్గరే చక్కగా మీతో పాటు వెంట తీసుకొని వచ్చి చక్కగా ఒక స్తుతి కూటం పెట్టుకోవచ్చు, చక్కగా ఒక ప్రార్థన కూటాన్ని పెట్టుకోవచ్చు. చక్కగా పగలంతా కూడా మీరు దేవుని సన్నిధిలో గడపవచ్చు. ఇంకా మీరు ధైర్యం కలిగిన వాళ్ళైతే, యవన బిడ్డలైతే, ముఖ్యంగా యవనస్తులైనటువంటి పురుషులైతే చక్కగా రాత్రులు కూడా ఇక్కడ ఏకాంతంగా ప్రభుత్వం గడపవచ్చు ప్రియులారా. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చక్కని మరి కరెంటు విద్యుత్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ ఎలక్ట్రిషియన్ ఉంది ప్రియులారా. ఇక్కడ చక్కగా కరెంటు అవసవర్తి కూడా ఉంది. కాబట్టి మీరు చక్కగా మరి ఈ విషయాలు కూడా మీరు గమనించవచ్చు. చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. రాత్రుల జాముల్లో కూడా మీరు ప్రార్థనలో గడపచ్చు. ఓకే, ఇవి విషయాలు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నేటి దినాల్లో అత్యంత అవసరమైనది, ప్రాముఖ్యమైనది ప్రార్థన క్రైస్తవ బిడ్డలకు లోపిస్తున్నది. కాబట్టి ప్రియులారా, మనలో ఆ ప్రార్థన ఆసక్తి, ఆ ప్రార్థన తీవ్రత, ఆ ప్రార్థించే సమయం మన జీవితం లేకపోతే ఖచ్చితంగా దుష్టుడు మనకంటే బలవంతుడు. కాబట్టి ఈ శరీరమే మనకంటే బలమైనది. కాబట్టి ప్రియులారా, ఈ శరీరాన్ని జయించాలన్నా, ఈ లోకాన్ని జయించాలన్నా, సాతాన్ని జయించాలన్నా, పాపమును జయించాలన్నా ప్రియులారా, అవన్నీ దేవుని ఆత్మశక్తి ద్వారానే మనం జయించగలుగుతాం. ఆత్మచేతనే శరీర కార్యములను మనం జయించగలుగుతాం. మరి ఆ ఆత్మీయ శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే శక్తి మనకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు మోకాళ్ళపై ప్రార్థనలో ఎక్కువ సమయము గడిపినప్పుడు. చివరికి అపోస్తులైనటువంటి వారు ఏమంటారు తెలుసా అండి? మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటాము. చూసారా, వారి యొక్క జీవితంలో వారికి ముఖ్యమైనవిగా ఉన్నటువంటి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన విషయాలు ఏంటంటే అపోస్తులు మొదట ప్రార్థనకు మొదటి స్థానం ఇచ్చారండి. వారు ఎక్కువ సమయాన్ని, వారి జీవితంలో వారి కలిగి ఉన్న సమయాన్ని ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత వారు వాక్య పరిచర్యలో మిగతా సమయాన్ని వారు వారుకున్నారు. పిల్లరా, యేసు ప్రభు వారు ప్రజలంతా వాక్య పరిచర్య చేసేవారు. రాత్రులను వారు ఎక్కువగా ప్రార్థనలో గడిపేవారు. శిష్యులు కూడా ఆయన ద్వారా మాదిరి నేర్చుకున్నాడు యేసయ్య. ఈరోజు క్రైస్తవులుగా, దైవ సేవకులుగా మన యొక్క పరిచర్యలో మనం దేవుని కార్యాలు, అద్భుతాలు చూడాలి. సంఘాలు బలపరచబడాలి, సంఘాలు ఉద్యమపడాలి, సంఘాల్లో క్రీస్తు మాదిరి కనిపించాలంటే సేవకుడా నువ్వు కూడా ప్రార్థనలో గడపాలి. ఈరోజు దైవజనులు ప్రార్థనలో గడపాలి. ప్రియులారా, మీరు ఇలాంటి ప్రార్థన స్థలాల్లో గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించినప్పుడు ఆ దేవుని శక్తి చేత మీరు నింపబడతారు. ఆటోమేటిక్గా మీ సంఘాలు కూడా దైవిక శక్తి చేత నింపబడతాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. సేవకుడా నువ్వెవరైనా సరే,
విశ్వాసి దేవుని బిడ్డ నువ్వెవరైనా సరే నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ఉజ్జీవపరచుకోవడానికి ఇది చాలా మంచి మంచి స్థలం అని మీకు ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇది మరి గమనించినట్లయితే మీరు ఈ మాటలు మీ యొక్క ఆత్మీయ జీవితం మేలుకొరకనని మీరు తీసుకొని మరి ప్రార్థనకు మొదట స్థానం ఇస్తారని ప్రభు నామమును బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఇదిగోండి, చక్కగా ప్రియులారా గమనించినట్లయితే ఇది స్థలాలు. కాబట్టి ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఒక మంచి తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను కూడా ఆ ప్రార్థనలో గడుపుతాను ఆయన. మొదటి నా జీవితంలో నా ప్రార్థన మంట, ఆ ప్రార్థన ఆసక్తి, ఆ ప్రార్థన తీవ్రత అయ్యా నాలో లోపించింది. కాబట్టి ఈ దినం నుండి నేను కూడా ప్రార్థనలో గడుపుతాను. ప్రభువా, నాకు అటు కృప ఇవి, అటు సహాయం దయచే ప్రభు అని మరి ప్రభుని అడుగుదాం. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు నీ హృదయాన్ని, నీ మనసును ప్రేరేపిస్తే ఒకసారి ఈ స్థలానికి వచ్చి ప్రార్థనలో గడుపు. నువ్వే సాక్ష్యం ఇస్తావు. ఇది ఎంతో ఆత్మీయత కలిగిన ప్రార్థన స్థలం అని నువ్వు ప్రభుకు సాక్షార్థంగా ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. అటు తీర్మానం ప్రభు నీకు అనుగ్రహించిన గాక. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, కృపా కనికరమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, నేను ఈ దినం ఉన్నటువంటి స్థలము నాయన, ఇది ప్రార్థన స్థలం. అనేక మంది దైవజనులు కన్నీరు కార్చిన ప్రార్థన స్థలం. అనేక మంది విశ్వాసులు, దేవుని పిల్లలు ఆ స్థలంలో ప్రార్థించారు. ఇక్కడ మీరు ఉన్నారు నా తండ్రి. ఆనాటి ప్రార్థన అనుభవాలు నా తండ్రి, కొండలపై ఉన్న ఆ ప్రార్థన శక్తి, కొండలపై గడిపినప్పుడు అనుభవించే ఆ ప్రార్థన ఆత్మ తండ్రి, అనేక మంది బిడ్డలు నా తండ్రి ఈ వీడియో చూసిన బిడ్డలు వారి హృదయాలను ప్రేరేపించండి అయ్యా. వారికి ఉన్నటువంటి ఆ బిజీ షెడ్యూల్ నుంచి వారు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, వాటన్నిటికంటే కూడా ఈ ప్రార్థనే ప్రాముఖ్యమైనదని, ఇదే విలువైనదని, శక్తి కలిగినదని ప్రభువా, మరి సంఘాలతో కూడా సేవకులు నాయన వారు వెసులుబాటు చేసుకొని నాయన అనుకూలత ఏర్పాటు చేసుకొని మరి యొక్క స్థలంలో నా తండ్రి సంఘముతో పాటు సేవకులు కూడా మరి స్థలానికి వచ్చి ప్రార్థించేటట్లు సహాయం చేయండి. ముఖ్యంగా యవన బిడ్డలు నా తండ్రి యవన కాలంలో తొట్టుపడతారని వాక్యంలో సెలవిచ్చినదిగా అయా, బలమైన యేషోబు వలె నా తండ్రి పాపమును, శరీర క్రియలను, జారత్వ క్రియలను ప్రభు అని యవన బిడ్డలు ఎదిరించి ప్రభు నా తండ్రి నీ కొరకు సాక్షులుగా వారు సిద్ధపరచబడినట్లు యవన బిడ్డలు ఎక్కువ ఇటువంటి స్థలంలో ప్రార్థించేటువంటి కృప వారికి దయచేయండి అయ్యా. బలపరచండి ప్రభు. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క తీర్మానము చూస్తున్న బిడ్డల హృదయాల్లో మీరు కలిగించండి. అనేకులకు తండ్రి ఈ విషయం వారికి దీవెనకరంగా, వారి ఆత్మీయ జీవితాలకు బలపరిచేదిగా ఉండనట్లుగా సహాయం చేయమని, ప్రార్థనా శక్తి ఆత్మచేత ప్రభువా నింపి బలమైన నీ కార్యంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. మంచిది. ప్రభునందు ఓ సోదరుడా, సోదరి, నువ్వెవరైనా సరే ఒక్కసారి ఈ స్థలాన్ని నువ్వు దర్శించగలవని ప్రభు పేరిట మీకు ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక.